మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇచ్చారు మీరే ఉమ్. కడప పార్లమెంట్ పరిధిలో గడప ఉమ్మడి కడప జిల్లాలో 3 సీట్లు గెలుస్తాయి అని చెప్పని ఇచ్చారు. సో ఇవి ప్లస్ చేసేటువంటి అవకాశం ఉండదంటారా? అవి ఎడ్జ్లో ఉన్నాయి సార్, తక్కువలో ఉన్నాయి సో సీట్లు, అవి కూడా మెజారిటీ. తక్కువ, తక్కువ స్వల్ప తక్కువ మార్జిన్ మార్జిన్లో ఉన్నాయి. ఇంకోటి వైసీపీకి సంబంధించి ప్రభుత్వ పాలసీల మేనిఫెస్టోనా ఏది ప్రజల్లో అంత వ్యతిరేకత తీసుకొచ్చింది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? సార్ కోర్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యిందండి జనాలు. ఇంత క్లీన్ స్వీప్ అయిపోద్దా వైఎస్ఆర్సీ? ఇక్కడ క్లీన్ స్వీప్ కాలేదు వైఎస్ఆర్సీపీ. ఆబ్వియస్లీగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ 35%, 38% ఉంది. అది ఉంది ఇంకా అక్కడే. నెక్స్ట్ ఇంకో 15% యాడ్ అయ్యొచ్చు. దీనికే ఉంది. మధ్యలో ఒక 15-20% షిఫ్ట్ అవుతుంది. దానికి కారణాలు చెప్పుకుంటే 1 by 1. ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్, ప్రీపోల్లో కూడా డిస్కస్ చేసాం. ఇదే ఫ్యాక్టరు, రోడ్లు, లిక్కరు, లేకపోతే ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే అమరావతి ఇష్యూ, లేకపోతే మీరు అసెంబ్లీ ఇక్కడ వైజాగ్లో క్యాపిటల్ని ఓన్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు, లేకపోతే కడపలో ఉన్నటువంటి ఇష్యూ జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా స్టేట్ ప్యాటర్న్లో ఎఫెక్ట్ ఇచ్చాయి. అలాగే మీరు అసెంబ్లీలో సీట్ సెలక్షన్స్, చాలామంది పార్లమెంట్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ మీరు వదులుకొని అవతల వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం, అదే సైడ్ అవతల సైడ్ కూటమి కట్టడం మెయిన్ ప్రధానంగా. అట్ ది సేమ్ టైం మీరు ఎమోషనల్గా ప్రజలతో దూరంగా ఉండి కనెక్టెడ్ కాకపోవడం. ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పులు చేసినా అది కవర్ చేస్తుంటుంది. అలాగే మీరు కోవిడ్ని ఇంత 2 years చాలా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కోవిడ్ని ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోవాలి? మీరు కోవిడ్ సంగతి ఎక్కడైనా 2 years ఇబ్బంది పడ్డామని ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో ఉందా? కోవిడ్ లో కూడా మేము సమర్థంగా చేయగలిగారు అనుకుందాం సార్. దాన్ని మీరు ఎక్కడ ఎలక్షన్స్ ఇంజనీరింగ్లో 2 years పాటు ఎవరయ్యా మీరు నిలబడింది అన్న ఎమోషన్ ఎక్కడ తీసుకెళ్లారు? ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద డిపెండెంట్ వెళ్ళారు. ఓకే. సో అంటే ఓన్లీ వెల్ఫేర్ గురించి చెప్పారు కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది లాస్ట్ టైం తో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి ఈసారి అంటారా? అది ఒక్క పాయింట్ కదా సార్, ఎన్ని జోడిస్తే ఆబ్వియస్గా ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేద్దామా వద్దనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మటుకు గెలవాలి ఈసారి అనుకున్న వాళ్ళే సెక్షన్ పెరిగిపోయింది. దాన్ని బట్టి మీరు ఆ ఓట్ బ్యాంక్ ఎంత పెరిగిందండి. మీరు మిథున్ రెడ్డి గారు ఆబ్వియస్గా గోదావరిలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మీ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో అంటే దీనివల్లనే కడప, రాజంపేట ఇవి కూడా ఓడిపోతాయి అంతే కదా సార్. ఇప్పుడు ఎంతో కొంత సెక్షన్ కులపరంగా కావచ్చు, అభిమానులు కావచ్చు, మీకు ఏఎన్ నియోజకవర్గం, రాజంపేట నియోజకవర్గంలో ఉన్నారు. మీరు మిథున్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఇక్కడ లేరని కదా, మీరు టార్గెటెడ్ పవన్ కళ్యాణ్. సో మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఎంతో కొంత శాతం. కానీ జనసేన పార్టీకి మీకు అక్కడ ఏమో సీట్లు కూడా లేవు కదా. రాయలసీమలో 2 సీట్లు జనసేన పార్టీ గెలుస్తుంది. అంటే బలిజ కమ్యూనిటీ ఉన్న ఊర్లు ఉంటాయి సార్. దాంట్లో 10 5 ఉన్నారు అనుకోండి. నేను కమ్యూనిటీ పరంగా మాట్లాడదాం, పచ్చిగా అక్కడ కిందకు వచ్చి మాట్లాడదాం. సో కమ్యూనిటీ వాళ్ళంతా నువ్వు కమ్యూనిటీ లీడర్ని అక్కడ నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇంకో 20 మంది కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తారు కదా. ఓకే. సో అవి కలిసి వచ్చినాయి అంటారా? అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడు ఎడ్జ్లు తీసుకున్నానికి? కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఫుల్ వ్యతిరేకంగా ఉండే క్యాండిడేట్ అవైలబిలిటీ లేరు. ఇంతకుముందు మధ్యలో గ్యాప్ వచ్చింది. అట్ ది సేమ్ టైం సీఎం క్యాడర్ పర్సనే కదా. సో ఆయనకి ఎడ్జ్ ఉండే ఆ స్టేచర్ అక్కడ కలిసి వస్తుంది. సో వైసీపీ గురించి మీరు చెప్పిన వాటిని ఓకే అంతవరకు కన్విన్స్ అవుదామా లేదా అది పక్కన పెడదాం చర్చ. 21 out of 21 జనసేన పార్టీకి ఏ విధంగా మీరు అంచనా వేస్తారు? అంటే సహజంగా సార్ 100% రిజల్ట్ అని పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి మీరు ఇచ్చినట్టు ఉంది. అది నిజంగానే 100% రిజల్ట్ రావడానికి గ్రౌండ్ రియాలిటీ ఉందా? అంటే ఆయన అడిగారు కాబట్టి ఓట్లు వేయడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని అందరూ గెలిపించి అట్లా ఉండదు సార్ ఓట్ బ్యాంకింగ్. ఆబ్వియస్లీ 10 years నుంచి ఆయన కన్సిస్టెంట్గా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయింది. చెప్పాను కదా, కామన్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేద్దామని ఒక ఇంప్రెషన్తో తీసుకురాగలిగారు. బట్ మామూలుగా ఈ కూటమి కట్టడం, ఈ ఓట్ బ్యాంక్ నెగిటివ్ అవడం వల్ల పాలిటిక్స్గా జనరల్ ఓట్ బ్యాంక్ అబ్జర్వ్ చేయని వాళ్ళు సహజంగా అంటే కొంచెం డెప్త్కి వెళ్ళినా కానీ పాలకొండ గెలవదు, లేకపోతే హెచ్ఎల్ గెలవదు, లేకపోతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం గెలవదు, లేకపోతే రైల్వే కోడూరు గెలవదు, లేకపోతే అరకు గెలవదు. ఇలా సహజంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు గెలవదు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనసేన పార్టీ తీసుకున్నటువంటి నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. 4-5 నియోజకవర్గాలు జనసేన పార్టీ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ తీసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా వాటి మెజారిటీ స్థానాలు గెలవదనే తీసుకుంది సార్. గెలుస్తామని నమ్మకంతో తీసుకోలేదు. సో మీ ఫ్యాక్టర్ ఏంటి? ఏ రకంగా గెలుస్తుంది అని చెప్పి అంటే ఒకసారి స్టార్టింగ్ ఇనిషియల్గా అలాగే ఉంది సార్ మామూలుగా. కాకపోతే ఆ క్యాండిడేట్స్ టర్న్ చేసుకున్నారని నేను అంటలేదు. ఓవరాల్గా క్యాండిడేట్ భలే తిరిగారు. మాధవి గారు బాగా తిరిగేశారు, విజయ్ ఆయన బాగా తిరిగేశారు, రైల్వే కోడూరు ఆయన భలే తిరిగి వాళ్ళు యాడ్ ఆన్ అయ్యారు. బట్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు టర్న్ అయిన ఓట్ బ్యాంకింగ్, కూటమి వైపు టర్న్ అయిన ఓట్ బ్యాంకింగ్, మీకు బీజేపీ గెలుస్తుందని ఎంతో కొంత సీట్లు. అసలు బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ లేదు కదా, బీజేపీ ఎలా గెలుస్తుందంటే మీకు ఆబ్వియస్గా కూటమి వైపు ఉన్న ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి యాడ్ అవుద్ది. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్తో బీజేపీ గెలవట్లేదు కదా. సో అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూటమి ఫ్యాక్టర్
సింబల్ ఎత్తుక్కొని మరి ఎక్కడుంది వెతుక్కొని మరి ఓటేస్తారు సార్. అది సైకిల్ అయినా, గ్లాస్ అయినా, కమలం అయినా. అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కూటమిలో ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్టివిటీ సరిగా లేదు అనేది, రెండోది ఓట్ వేసేటప్పుడు సింబల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నది, తర్వాత లోక్సభకు ఓటేయడం ఒకటి, అసెంబ్లీకి ఓటేయడం ఒకటి, రెండు గుర్తులు వచ్చిన చోట్ల అంత కన్ఫ్యూజన్ వచ్చిందని చాలా మంది వృద్ధులు కానీ నిరక్షరాస్యులు కానీ కిందకి పైన కింద ప్రెస్ చేసి ఉంటారనేటువంటి అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఉంటాయి సార్. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి 21 సీట్లలో జనసేన గెలుస్తుందని మీరు నమ్ముతున్నారు? జనసేన గెలిచే ఇంకా మీకు చెప్పాలంటే షాకింగ్ సార్, జనసేన గెలిచే సీట్లో 15 సీట్ల పైన 20,000 పైన మెజారిటీలు ఉంటాయి సార్. 20,000 పైన 15 సీట్ల వరకు, అంటే కేవలం ఒక 6 సీట్లలో మాత్రమే 6 సీట్లు టైట్ ఎడ్జ్లు మామూలుగా గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. లెట్స్ సే మన మిస్టేక్ అయినా కానీ 18 కింద దిగదు. 18 అంటే ప్రజారాజ్యం నంబర్ని దాటేస్తున్నట్లు లెక్క. అంటే ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాని జనసేన పార్టీ తీసుకునే స్కోప్ ఉంది అంటున్నారు. 100% సార్. ఇప్పుడు మీరు 14కి పడిపోయింది, మనం చెప్పిన ఫిగర్ యాజ్ టీజ్గా రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, +or-5 కాకుండా అలా వచ్చింది అనుకోండి స్టిల్ స్టాండ్, అంటే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా. +or-5 170 నియోజకవర్గాల్లో ఒక అటు ఇటు 4 ఓట్లు. అలా కాకుండా మీరు 14కే వచ్చింది అనుకోండి, 18 రాలేదనుకోండి, ఆబ్వియస్గా ఏంటి ప్రతిపక్ష హోదా లేనట్టే కదా. ఇది 21కి వస్తున్నాను, ఇది 18 గ్యారంటీ సార్. జనసేన 18 గ్యారంటీ. వరస్ట్ కేసు చెప్పండి అని అడిగారు అనుకోండి, 18 గ్యారంటీ, దాంట్లో విషయం. వరస్ట్ మీరు జనసేన 18 వస్తాయి అంటారు, 3 సీట్లు మాత్రం కొంత. మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది సింగిల్ నెంబర్, అట్లా కాకుండా ఇంకొంచెం సేఫ్ జోన్ తగ్గించామని చెప్పండి. ఇప్పుడు కొసర అడుగుతారు కదా, ఇది కూడా యాడ్ చేయండి, ఇది కూడా కొసర అడిగారు అనుకోండి, ఇంకేమైనా యాడ్ చేసి తగ్గిస్తారు అంటూ. ఇప్పుడు తగ్గించి అడిగితే 18 తగ్గదు, 18 జనసేన పార్టీ తగ్గదు. లోక్సభ సీట్ల విషయంలో ఏంటి మీరు అది కూడా? లోక్సభలో కూడా సార్ 23 తగ్గదు. ఆ 2 సీట్లు టైట్, ఎడ్జ్ టువర్డ్స్ వైసీపీ కూటమి వైపు ఉన్నాయి. 23 తగ్గదు. అంటే మినిమం నెంబర్లు చెప్పుకుంటా ఉన్నాడు. ఒకవేళ మినిమం మాక్సిమం నంబర్స్ ఇవ్వాలంటే 23 నుంచి 25 ఇట్లా చెప్తారు. మా ముందు ఈ నెంబర్లే, కానీ మీరు టాప్ ప్రయారిటీ. మీరు ఇప్పుడు ఏ నంబర్స్ చెప్పారో ఆ నంబర్సే టాప్ ప్రయారిటీ. 100% ఇదే స్టాండ్ తీసుకున్నాం. మీరు అడిగితే ఇది ఇంకొంచెం తగ్గించి ఎంత చెప్పగలుగుతారు, మీ మినిమం లీస్ట్ ఎంత అంటే అది. సో పవన్ కళ్యాణ్ మెజారిటీ మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు అన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాళ్ళు తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో గెలుపు కష్టం అనేటువంటి చర్చ ఉంది. సో అట్లాంటి ఇనిషియల్గా అలాంటివి ఇప్పుడు నెల్లిమర్లో కష్టంగానే ఉండింది, శ్రీకాకుళంలో మామూలు పాలకొండ కానీ ఇవన్నీ కష్టంగానే ఉన్నాయి, హెచ్ఆర్లో వాళ్ళకి కానీ కష్టంగా ఉన్నది, టీడీపీకి ఇవన్నీ బీజేపీకి. ఇవన్నీ పాన్ ఆ ఫ్యాక్టర్స్ మీకు పోస్ట్ పోల్ చేసాక చాలా క్లియర్ కట్ కనపడుతుంది అనమాట ఓవరాల్. ఇంతకుముందు ప్రీపోల్లో మీకు శ్రీకాకుళం మనం డిస్కస్ చేసాం, టఫ్ ఫైట్లు ఉన్నాయి, విజయనగరంలో 3 టఫ్ ఫైట్లు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మరి 3 నుంచి ఎందుకు క్లీన్ స్వీప్కి వెళ్ళింది? మరి చీపురుపల్లి కూడా ఉంది కదా టఫ్ ఫైట్లు, అవన్నీ ఎడ్జ్లు క్లియర్ అయిపోయినాయి పోస్ట్ పోల్ కాబట్టి. ఆ పోస్ట్ పోల్ క్లీన్ స్వీప్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ జనసేనకు సంబంధించి సరే 21 చెప్పారు, బీజేపీ లెక్క కూడా ఒకసారి క్లారిటీ. 7 సీట్లు గెలుస్తుంది, 10 చోట్ల పోటీ చేసింది, 7 పోయే 3 సీట్లు ఏవి? సో మనం బీజేపీ కన్ఫర్మ్ సీట్స్ చెప్పినాయి సార్. హెచ్ఆర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం సార్. 7 సీట్లు. అంటే బీజేపీకి లోకల్గా ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ కానీ అలానే వ్యతిరేకత ఉంది. కేంద్రంలో 10 ఏళ్ళు బీజేపీనే ఉన్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడంలో విఫలమైంది అనేది ఒకటి. రెండవది ముఖ్యంగా మైనారిటీ వర్గాలు బీజేపీ చేరిక వల్ల బాగా డిస్టర్బ్ అయినాయి అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. అయినా 7 సీట్లు గెలుస్తుంది అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇక్కడ ఓటింగ్ అంటే సార్ మామూలుగా సింబల్ ఓట్ బ్యాంకింగ్ జరగలేదు సార్, మామూలు కూటమి ఓట్ బ్యాంకింగ్ జరిగింది. కూటమికి వేద్దామా వద్దనుకో జరిగింది. మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ 100% యాక్సెప్టెడ్. ఖచ్చితంగా బీజేపీ జాయిన్ అవడం వల్ల కూటమి వైపు ఉన్నటువంటి కొద్ది గొప్ప మైనారిటీ అంటే 20% వచ్చు, 30% వచ్చు, ఆ మైనారిటీ సెక్షన్ కూడా కొంచెం తగ్గిన మాట వాస్తవమే. బట్ అది తగ్గింది జగన్మోహన్ రెడ్డి ఇందాక ఫ్యాక్టర్స్ చాలా డిస్కస్ చేసుకుని ఆ వ్యతిరేకతను కవర్ చేసి దాన్ని డామినేట్ చేసి అంతే ఆబ్వియస్గా గెలిచిండేది కాదు. ఓకే. సో ఆబ్వియస్గా అది 2-3% తగ్గినప్పుడు ఇది 10% ఆల్రెడీ బాగుంటున్నప్పుడు వీళ్ళు 7% అడ్వాంటేజ్తో ఉన్నారు కదా. ఓకే. సో ఇంకొకటి ఇక్కడ ఎక్కువ అబ్జర్వేషన్స్లో వచ్చింది ఏంటంటే కూటమిలో గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ కనెక్టివిటీ సరిగా లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ సరిగా జరగలేదు, అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదు. అలానే కూటమిలో ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తి, తిరుగుబాటు ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినాయి అన్నారు. మీ సర్వేలో అటువంటి ఇనిషియల్గా మనకు 70-30, 80-20, 90-10, 95 ఇది సార్ మామూలు ఓట్ బ్యాంక్ జనసేన నుంచి మూవ్ అవుతుందేమో. అంటే ఇనిషియల్గా 70-30 అలా కనపడింది. ఫస్ట్లో అయితే ఇంకా 50-50 చాలామంది అంటే వేరే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు పక్కన పెడితే మిగతా 50-50 వేస్తారు. కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ 1 మంత్ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ కనెక్ట్ అయ్యారు. ఓకే. సో ఆ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓవరాల్గా 144 కంటెస్ట్ చేసిన టీడీపీ కేవలం 10 సీట్లే కోల్పోతుంది, అంతేనా? పర్సెంటేజ్ సార్ ఇక్కడ సీట్లు అనేది మనకు నెంబర్ పెద్దది కనపడుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దాన్ని పెంచుకోగలిగినప్పుడు కూటమి బలం ఆబ్వియస్గా
ఎంత యాడ్ అవుతుంది సార్? ఇప్పుడు జనసేనకి 8% ఓట్ బ్యాంకింగ్ కాదు కదా, దాంతోపాటు వేయాలనుకునే వాళ్ళు సానుభూతి పరులు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంత పెద్ద ఓట్ బ్యాంకింగ్ తనకి యాడ్ అయినప్పుడు ఆల్రెడీ దీనికి ఓట్ బ్యాంకింగ్ ఉండి అది ఇంకా మచ్ మోర్ బిగ్గర్ పిక్చర్గా టర్న్ అయింది. ఓవరాల్ గా అంటే ఓవరాల్ గా చూసినప్పుడు 144 సీట్లలో కేవలం 10 సీట్లు కోల్పోవడం అంటే జస్ట్ ఒక 5-6% లాస్ అంతే. అంత ఎడ్జి టీడీపీకి ఉందా? ఇది కూడా సందేహం జనంలో. అంటే సీట్ల పర్సంటేజ్ టోటల్ పర్సంటేజ్గా రెండు ఓట్ల పర్సంటేజ్ కంపేర్ చేయకూడదు సార్. సీట్లలో వచ్చింది కదని చెప్పి ఇప్పుడు 144 పోటీ చేస్తే 133 ఉంటే 90% వాళ్ళకి వేసారని కాదు. ఇక్కడ 35% ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి ఉంది. బట్ అక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం ఓవరాల్ ఓట్ షేర్ అనేటువంటి క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీ లెక్క ప్రకారం కూటమికి ఎంత ఉంటుంది, వైసీపీకి 38% వైఎస్ఆర్సీపీకి ఉండదు సార్. 58% అంటే ఆల్మోస్ట్ 20% వరకు డిఫరెన్స్. ఈ 15% దాటినప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది సార్. ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తాయంటే 15% దాటుతుంది కనపడుతుంది కాబట్టి. సో అంత ఉందా? అంత ఎందుకంటే చాలా సర్వేల్లో మాక్సిమం 2-4% డిఫరెన్స్, ఒక 10% మామూలుగా అసలు ఎలక్షన్స్ ఏమీ తిరగకుండా, అసలు ఎక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకుండా, క్యాండిడేట్ మీద పెద్ద వర్క్ చేయకుండా కేవలం కూటమి వీళ్ళు పరిగితేనే ఒక 2% డిఫరెన్స్ యాడ్ అవుతుంది కదా సార్. ఇంత ఖర్చులు ఏం అవసరం? జస్ట్ అంటే జనసేన టీడీపీ యాడ్ అయితేనే ఒక 2% ఇంత పెరుగుద్ది కదా. అంటే కానీ అది అంత ఈజీగా జరగదు కదా. అదే ఏమీ చేయలేదు. అందుకే జస్ట్ ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నాం, క్యాండిడేట్ ప్రకటించాం, వేవ్ ఓట్ బ్యాంకింగ్ ఇంత కాకుండా బీజేపీ ఏం లేకుండా, జగన్ మీద అగెనిస్ట్ కూడా లేకుండా కేవలం కలిస్తేనే ఓట్ బ్యాంక్ 2% పెరుగుద్ది. సో మీ లెక్క ప్రకారం లాస్ట్ టైం జరిగినటువంటి ఫ్యాక్టర్స్, లాస్ట్ టైం ఏంటంటే 4 ముక్కలుగా పోటీ చేశారు. అటు బీజేపీ వేరుగా పోటీ చేసింది, కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, అలానే జనసేన, లెఫ్ట్ పార్టీస్, బీఎస్పీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది, టీడీపీ ఒకవైపు పోటీ చేసింది, వైసీపీ ఒకవైపు పోటీ చేసింది. కానీ ఇన్ని చీలికలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైము ఒక చీలిక ఎక్కువ ఉండడం వల్ల కన్సాలిడేట్ అవడంలో కొంత ప్రాబ్లం అయిందని. ఇప్పుడు 2 వర్గాలుగానే బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ జరిగింది అంటారా? ఎందుకంటే చెప్పిన పర్సంటేజ్ చాలా పెద్ద పర్సంటేజ్ అవుతుంది. 38 ప్లస్ 40 అనుకుందాం, వాళ్ళకి దగ్గర 55 వచ్చింది అనుకోండి సార్. మామూలుగా 15%. అంటే 15% వేరే 15 తగ్గదు సార్. తగ్గదు 15% అనేది మీరు ఇందా చెప్పారు. ప్రతి ఒక్కటి ఎక్స్ట్రీమ్ అడుగుతున్నారు కదా మీరు. మినిమం 15 తగ్గదు, 10కి తగ్గకుండా ఉండదు, అంటే 10 పైన పెరగకుండా ఉండదు. సో అంత పర్సంటేజ్ ఉంది కాబట్టి 6 జిల్లాలు క్లీన్ స్వీప్లు ఇచ్చారు. లాస్ట్ టైం 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఓవరాల్ గా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు 4 మాత్రమే. అటు విజయనగరం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప, కర్నూలు జిల్లాలు. బట్ ఇక్కడ మీరు 6 జిల్లాలు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం ఒక కంచుకోట అని చెప్పి అందరూ అంటున్నారు. విజయనగరం కూడా స్వీప్ అయిపోతుంది. జిల్లా కంచుకోట ఉండదు సార్. పోయినసారి 9 గెలుచుకుందని ఇంకెప్పటికీ 9 ఉండదు. చిన్న ఫ్యాక్టర్, చిన్న ఇష్యూస్ మారితే ఆబ్వియస్గా 15% ఆడ మార్చుకుంటే ఆబ్వియస్గా చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇప్పుడు చీపురుపల్లిలో అంటే మా బొత్స గారు కొంచెం డిఫెండ్ చేయొచ్చు, అది ఎడ్జిల్లా తీసుకురావచ్చు, గెలవచ్చు, ఓడచ్చు, అది వేరే విషయం. అట్లా ఫ్యాక్టర్స్ ఓవరాల్ గా ఓటు బ్యాంకింగ్ మనకు జిల్లా కనపడుతుంది. మన జిల్లాలో వాళ్ళు ఎట్ట ఓటు వేయాలంటే జిల్లా వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకోరు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఒకటి ఇండివిజువల్ అనమాట. వై నాట్ 175? ప్రతి నియోజకవర్గం కొడదాం అంటే వర్క్ చేసేటప్పుడు ప్రతి నియోజకవర్గం ఇండివిజువల్ వర్క్ చేస్తారు. 175 ఒక ప్యాటర్న్ ఉండదు కదా. సో ఇండివిజువల్ గా ఒక కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఓవరాల్ గా ఇండివిజువల్ నియోజకవర్గం మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారని ఆధారపడుతుంది. ఓకే, కానీ నేను అనేది ఏంటంటే నిజంగా స్వీప్ అనేటువంటి వేవ్ కనుక కనిపించుంటే, ఇప్పుడు ఒకవైపు నుంచి వేవ్ లేదంటున్నారు, కానీ ఇంత స్వీప్ నేను ఇప్పటికీ సరే 14 నియోజకవర్గాలు చెప్పినప్పటికీ డే 1 నుంచి ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గెలవాలని, చంద్రబాబు నాయుడు గెలవాలి లేదు, ఇప్పటికీ వేవ్ లేదు. 14 చెప్పినప్పుడు వేవ్ అంటున్నాం. వేవ్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ మంది 15-20% మంది చంద్రబాబు గెలవాలని, లేదా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే వేవ్ ఉంటుంది. గడిచిన ఎలక్షన్స్ 2019లో ఆ వేవ్ లేకుండా ఇంత కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా స్వీప్ చెప్పారు మీరు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి అంటే సరే, కృష్ణా, గుంటూరులో రాజధాని ఫ్యాక్టర్ పనిచేసి ఉండొచ్చు అనుకోవచ్చు. పశ్చిమ గోదావరి కూడా మీరు యాడ్ చేశారు. అలానే శ్రీకాకుళం, విజయనగరం. కృష్ణా జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. మా జనసేన ఇది 2 కాంబినేషన్ కదా. ప్లస్ అదే నియోజకవర్గం, అదే దగ్గర పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరిలో ఆయన పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో ఇప్పుడు కంప్లీట్ గా వీళ్ళు ఉన్నారు కదా, మొత్తం భీమవరం, నరసాపురం, ఎక్కువ సీట్లు అయితే పోటీలో ఉన్నారు. 4-5 సీట్లు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. కానీ మొత్తం స్వీప్ అనేటువంటి మాట మనం చెప్పడం అనేది ఎంతవరకు స్వీప్ అవ్వాలని నియోజకవర్గం ఇండివిజువల్ గా పనిచేయలేదు సార్. ఏ నియోజకవర్గం ఇప్పుడు ఏలూరు ఉంది, ఏలూరు దగ్గర ఏలూరు పనిచేసింది, దెందులూరు దగ్గర పనిచేస్తుండొచ్చు, నూజివీడు దగ్గర పనిచేస్తుండొచ్చు, కైకలూరు దగ్గర పని. ఏ నియోజకవర్గంలో ఉన్న సమస్య ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేకపోతే ఆపోజిట్ గా ఉన్నట్టు కలిసి ఓట్ బ్యాంక్ ఇట్లా కలుస్తుంటుంది. టోటల్ కన్సాలిడేట్ చూసుకున్నప్పుడు ఏం 14 మరి దారుణంగా ఉంది నాకు అనిపించింది.
అదే మీరు అసలు ఈ నంబర్ అనౌన్స్ చేయడానికి మీరు అసలు ఏం వర్క్ చేసి మేము కూడా మదన పడి ఉంటాం కదా సార్. మామూలు లాస్ట్కి ఫైనల్గా అన్ని కన్సల్ట్ చేసి ఇప్పుడు దాకా ఎన్ని ఫ్యాక్టరీలు చెప్పి అన్ని చేసి 14 వచ్చింది. మామూలుగా 23 వచ్చింది సార్ ప్రీపోల్ ముందర. అది మీకు అందరూ మనం ప్రతి దగ్గర మీరు చాలా సార్లు వన్ డిజిట్ వన్ నంబర్ అంటుంటే అది ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఉంది, కానీ మరి ఇంత లో నంబర్ ఎక్స్పెక్ట్ చేయలే. ఉత్తరాంధ్రలో ఒక నెంబర్ అంటే 9 వస్తాయి అంటే అనుకున్నాం. ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఫిక్స్ చేసి అంటే ప్రీ పోల్ కి మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కి మధ్య వేరియేషన్ 10 తగ్గినాయి. ఎగ్జిట్ పోల్ లో ఇంకా మేము తప్పు అయింటే మొత్తం పూర్తిగా తప్పు అయినా 5-6 పెరగచ్చు, అంతేగాని 23 దాటేదానికి ఆస్కారం లేదు. అసలుకి 23 కూడా క్రాస్ చేయాలంట. అసలు సమస్య లేదు సార్ మామూలుగా దీంట్లో కాన్ఫిడెంట్ అసలుకి. సో అది లాక్ చేసుకోవచ్చు అంటారా? ఇది మీ 14 ఏంటంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి 14 వచ్చి ఆ 14లో కూడా ఈ 6 కన్ఫామ్లు, ఈ 8 టైట్ ఫైట్, ఈ టైట్ ఫైట్ కూడా ఇప్పుడు సర్వేపల్లి ఆత్మకూరు ఉంది సార్. దాంట్లో నా సొంత జిల్లాలో నియోజకవర్గాలు. రేపు పొద్దున సర్వేపల్లి కూడా కొట్టేయచ్చు, ఓకే, లేదా సర్వేపల్లి ఇంకోటి ఆత్మకూరు కూడా కొట్టేయచ్చు, స్వల్ప మార్జిన్తో కూటమి కొట్టేయచ్చు. సో అలాగే మిస్ అవ్వచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లోనే కూడా 2-3 మిస్ అవ్వచ్చు మేము మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో. అంతేగాని 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు వాళ్ళు మిస్ అయ్యి వీళ్ళు మిస్ అయ్యి మొత్తం కలపకలపం కాదు, అవకాశమే లేదు. మీ నంబర్లు మీరు ఫిక్స్ అయి ఉంటారు అయితే 100%. ఈ నంబర్లు చెప్పే ముందర మీరు ఎంత మొదలు పడి ఉంటారో, చెప్పిన తర్వాత కూడా మీకు ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చి ఉంటుంది కదా. చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, నాకు వచ్చిన కావాల్సిన బట్టి చూస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా అంత నెంబర్ వస్తుందా, 14 సీట్లు అంటే వారు టోటల్ నెంబర్ చూస్తున్నారు. ఓవరాల్గా 151 నుంచి 14 ఎలా పోతుందని. ఓకే, అంటే ఎవరో చెప్పినట్టు 7-1లో 7 బీజేపీకి, 7-2లో 14 వైఎస్ఆర్సీపీకి, 7-3లో 21 జనసేనకి, 133 అది కూడా కలుపుకుంటే 7. ఓకే, మీరు 7తో ఏమైనా 7తో లింక్ అయినాయి అంటున్నారు. అట్లాగా ఇవన్నీ ఇప్పుడు 7 ఆల్రెడీ దీని మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. 7 ఎక్కువ రావాలని లేదు అనుకోం కదా, వచ్చిన నెంబర్కి ఎవరిని అబ్జర్వ్ చేస్తే అది వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి నంబర్స్ ఇది ఫైనల్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. మీరు ఇదే ఆ రోజు అంతా ఛానల్స్ లో ఏదో మన దగ్గర మళ్ళీ జూన్ 4వ తేదీన దీనిపైన ఫర్దర్ డిస్కషన్ కూడా ప్రిపేర్ అయ్యి 100% సార్. నేను ప్రతి ఛానల్లో ఉంటాను, ప్రతి ఛానల్ తిరుగుతాను. ఎక్కడైనా నేను లైవ్ లో చూస్తున్నప్పుడు నెంబర్స్ ఒక 4 అంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ 4-5. ఎందుకంటే మనం ఇంత టిపికల్ ఎలక్షన్స్ అనేది స్టేట్ మొత్తం ఫీల్ అయిన దగ్గర మనం సింగిల్ నెంబర్కి వచ్చాం. ఒక 4-5 నియోజకవర్గాల తేడాతో మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. 4-5 నియోజకవర్గం జనసేన 4 అప్పుడు ఎక్కువ అయిపోద్ది, అలా కాదు. అక్కడ 2-3 133 చెప్పిన తర్వాత 4-5 వైఎస్ఆర్సీపీ అట్లాగా ఓవరాల్గా పర్సెంటేజ్ 95-98%. అలాగే మీరు గతంలో చేసిన సర్వే పైన ఉన్నటువంటి అంచనాలకి అనుగుణంగానే మనం అది ఎక్స్పీరియన్స్తో వచ్చిన నమ్మకం సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఇది ఓవర్ కాన్ఫిడెంట్గా సింగిల్ నెంబర్కి వెళ్ళలేదు. ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇంకొంచెం రేపొద్దున ఇంకొంచెం బెటర్గా మాట్లాడాలని ఎలా చేసుకుంటారు, బెటర్మెంట్ కోసం వెళ్ళింది. కానీ మనం ఏదో పబ్లిసిటీ కోసం వైరల్ అవ్వాలని ఇది ఇంత బాంబు వెళ్తుందని నేను ఊహించలేదు. ఎందుకంటే బయట సర్వేలు ఏమి ఇస్తాయి నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను సర్వే స్టార్ట్ చేసి మనం ఎక్కేసాం సార్ డయాస్, అప్పుడు దాకా బయట సర్వేస్ ఏమి ఇస్తున్నాయి కూడా నాకు తెలియదు. ఓకే, బయటకు వచ్చాక ఏంద్ర ఈ సర్వీస్ అన్ని అంత ఎక్స్ట్రీమ్గా అవతల వైపు ఇచ్చాను ఇప్పుడు చెప్తుంటే నేను వింటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ కేకే, మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు. ఇది కేకే సర్వేస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఫైనల్ రిపోర్టు. ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని కేకే సర్వేస్ చెప్తుంది. అలానే టీడీపీ మొత్తం 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి 133 చోట్ల విజయం సాధించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. 21కి 21తో 100% రిజల్ట్ జనసేన పార్టీ కొట్టబోతోందని కేకే చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా అపారంగా పుంజుకుంటుంది. 7 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో 10కి పోటీ చేసింది, 7 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందంటారు. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 25 కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది కేకే సర్వేస్ చేసినటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్. ఒక రకంగా ఫైనల్ రిపోర్టు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఆల్రెడీ మీడియా ముందర బహిరంగంగా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ మనం సుమన్ టీవీలో వివిధ సందర్భాల్లో ఈ సర్వేస్ని ప్రజెంట్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఇక యాక్చువల్ రిజల్ట్స్ చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. జూన్ 4వ తేదీన ఈ రిజల్ట్కి భిన్నంగా కనుక, అంటే కేకే సర్వేస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి భిన్నంగా కనుక వస్తే తను ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని కేకే చెప్తున్నారు. సో జూన్ 4 వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.